ఇన్కమ్ సరిపోతలేదు కదా, మనం ఇంకా వేరే ఏదైనా వర్క్ చేద్దాం అని అన్నాడు. సరే మరి ఏం చేద్దాం మామ అంటే, ఒకటి స్టాక్ మార్కెట్ చేద్దాం, లేదంటే ఒకటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం మామ. ఫస్ట్ లాక్డౌన్ ముందు జరిగిన సంభాషణ ఇది అమౌంట్ అన్నట్టు. సో ఎంత అంటే దాదాపు యూట్యూబ్ ఛానల్ కోసం 70,000 దానికి ఖర్చు పెట్టిన. సో మా కుటుంబ పరువు నిలబెట్టిన వ్యక్తికి నేను ఏదో కొద్దిగా హెల్ప్ చేయాలనుకుంటున్నా. ఏ వద్దు బావా, ఏ వద్దు. కళ్ళు ఆగితే అంత కడుపు అవుతుంది. డబ్బు మన అవసరాని కోసం డబ్బులు సంపాదించాలి, కానీ డబ్బులు అయితే శాశ్వతం కాదు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా యూట్యూబ్ పేమెంట్ కోసం. మొన్న 24th డిసెంబర్ నాడు మనకు యూట్యూబ్ పేమెంట్ వచ్చింది ఫస్ట్ టైం. సో నేను దాదాపు 4 సంవత్సరాల నుంచి కష్టపడితే మొన్న రీసెంట్గా వచ్చింది అన్నట్టు పేమెంట్. దాదాపు 2-3 ఛానళ్ళు పెట్టి తర్వాత ఫెయిల్ అయిపోయినా. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ టైం ఒక ఛానల్ కూడా దాదాపు మానిటైజేషన్ దానికి వచ్చింది, అది కూడా పోయింది. సో ఇక బాధతోటి ఇక మళ్ళీ చేయాలా వద్దా అని అనుకున్నా. ఎట్లయినా సరే అంటే అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ కానీ లేకపోతే మా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ యూట్యూబర్ వస్తాడు, యూట్యూబ్ వీడియోలు పెడతాడు అని కొంచెం జోగా మాట్లాడేసరికి నాకు అనిపించింది కదా, ఊరికే పరుగు పోయినట్టు అవుతుంది, ఏదో ఒకటి చేయాలని ఒక కసి మీద ఉండే అన్నట్టు. లాస్ట్ టైం ఒక్కసారి చివరిగా అవకాశంగా ఒక ఛానల్ పెడితే ఖచ్చితంగా 1 year కరెక్ట్ కష్టపడతా. యూట్యూబ్ పేమెంట్ తీసుకున్న తర్వాత డబ్బులు సంపాదించకపోయినా మంచిదే, ఖచ్చితంగా ఒక్కసారైనా యూట్యూబ్ పేమెంట్ తీసుకోవాలని అనుకున్నా. సో అనుకొని ఈ ఛానల్ స్టార్ట్ చేసిన. ఇంట్రడక్షన్ వీడియో మీరు చూడొచ్చు. అట్లనే నా ఛానల్, ఈ ఛానల్ కూడా దాదాపు ఈ ఛానల్ కూడా పోతుంది అనుకున్నా. 2 నెలలు ఇబ్బంది పడ్డా మానిటైజేషన్ అయిన తర్వాత అన్బ్లాక్ చేసుకున్న తర్వాత మానిటైజేషన్ అప్లై చేసిన. సో అట్లా మళ్ళా ఒక 6 months బ్యాక్ ఈ ఛానల్ మళ్ళా తిరిగి స్టార్ట్ అయింది అన్నట్టు. యాడ్సెన్స్ అప్లై చేసిన, అది కూడా సక్సెస్ అయింది. అప్పటి నుంచి మొదలు పెడితే ఒక 6 నెలలు అయింది అన్నట్టు ఈ పేమెంట్ రావడానికి. చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన నేను. ఏమంటారు, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదంటారు కదా. సో ఎట్లయినా సరే చేయాలన్నట్టుగా చేసిన నేను. ఇక దాదాపు యూట్యూబ్ ఛానల్ కోసం 70,000 దానికి ఖర్చు పెట్టిన. ఇంకా కొంచెం అటు ఇటు ఉండవచ్చు, ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో మీకు చెప్తా. ఎంతగా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి గన్ షాట్లో కొట్టి పడేస్తా వీడియోను. ఒకటి ఏంటంటే, ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం మా ఫ్రెండ్ బాలాజీ అని ఉన్నాడు. అతను అప్పుడు ఫస్ట్ ముంబైలో జాబ్ చేసేవాడు. సో అక్కడ నేను జాబ్ చేసినప్పుడు ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది కదా, అప్పుడే మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, మామ మన పరిస్థితి కొద్దిగా బాగాలేదు, మనకు ఇన్కమ్ సరిపోతలేదు అన్నాడు. అంటే నేనేమో హైదరాబాద్లో ఇక తెలుసు కదా నేనేం పని చేస్తానో. సో అతను అక్కడ బ్యాంక్ జాబ్ చేసేటాడు. అయితే అన్నాడు కదా, ఇన్కమ్ సరిపోతలేదు కదా, మనం ఇంకా వేరే ఏదైనా వర్క్ చేద్దాం అని అన్నాడు. సరే మరి ఏం చేద్దాం మామ అంటే, ఒకటి స్టాక్ మార్కెట్ చేద్దాం, లేదంటే ఒకటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం మామ, చాలా మంది చేస్తూ ఉన్నారు కదా, మనం కూడా స్టార్ట్ చేద్దాం అన్నాడు. ఫస్ట్ లాక్డౌన్ ముందు జరిగిన సంభాషణ ఇది. ఎట్లాగో మాకు సినిమాలు అంటే పిచ్చి అన్నట్టు, మేము సినిమాలు బాగా చూసేటోళ్ళం. అట్లనే బీటెక్లో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేసినాం. అట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి మనకు ఇక యూట్యూబ్ అయితే కొద్దిగా సెట్ అవుతుంది అని అనుకుని ఏం చేసిన అంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఇక డిసైడ్ అయినాం. మావాడు చేద్దామని ఇక వదిలేసిండు, చేయలేదు. మావాడు అంటించి వెళ్ళిపోయిండు, నేనే తగలబడిపోయినా. సో ఏదేమైనా మంచిది అని నేను స్టార్ట్ చేద్దామని ఇక చిన్నగా అదో స్టార్ట్ చేసిన. నాకు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే మొహమాటం ఎక్కువ అన్నట్టు. ఇప్పుడు కూడా నేను మా పక్కల పొలం దగ్గర కూర్చున్నా. అక్కడ మా పొలం దగ్గర కూర్చున్నా అంటే మా బాపు అదేంది మొక్కజొన్న లేచింది కదా, గొర్రు కొడతాడు. సో అక్కడ పోతే మళ్ళీ మా బాబు చూసి ఏం చేస్తాను అని మళ్ళీ స్టోరీ ముచ్చట చెప్తే ఇక ఉన్న నాకు ఇక సిగ్గు అనిపిస్తుంది. సరే కెమెరా ముంగట నాకు మాట్లాడాలంటే కొద్దిగా మొహమాటం. అందుకోసమే నేను మా ఫ్రెండ్స్ వీడియోలు కొద్దిగా ఫన్నీ థింగ్స్, లేకపోతే చిన్న అట్లా ఎంటర్టైన్మెంట్గా అట్లా వీడియోలు పెట్టేది అన్నట్టు. ఒకటి ఫుడ్ ఛానల్ పెట్టినా, ఇంకేదో ఛానల్ పెట్టినా, అన్నీగా ఇదంతా వేస్ట్ అనుకున్నా. కానీ నాకు తిరుగుడు అంటే బాగా ఇష్టం అన్నట్టు. మా అమ్మ ఊకే నువ్వు తిరిగిపోతురా, ఊకే ఊళ్ళు తిరుగుతూ ఉంటావు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంటది. అంటే నీ గోవాలు తిరుగుడు, లేకపోతే ముంబై ఇవన్నీ తిరుగుతూ ఉంటాను అన్నట్టు, చెన్నై కానీ. సో అట్లా నాకు ఏంటంటే ట్రావెలింగ్ అంటే కొద్దిగా ఇష్టం కాబట్టి ఇక నేను ఇదైతేనే మనకు ఇక ఇట్లాంటి ఛానల్ ఒకటి పెట్టాలనుకున్నా. ఇక మన దగ్గరలో ఉన్న లొకేషన్స్ కావచ్చు, ఇంకా దూరంలో ఎక్కడెక్కడన్నా చిన్న టూర్లు చేద్దామని అనుకున్నా కాబట్టి ఈ ఛానల్ పెట్టినా. మా ఫ్రెండ్ వెంకట అన్నాడు, వాడు కూడా కాసేపు బాగా అది చేద్దాం ఇది చేద్దాం, అట్లా పెడదాం ఇట్లా పెడదాం అన్నాడు. తర్వాత అందరూ ఎవరు సపోర్ట్ లేరు, ఇక నేనే ఇక స్టార్ట్ చేసిన అన్నట్టు. తర్వాత ఇక ఛానల్ పెట్టిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ అన్న ఉన్నాడు, బట్ట యుగేందర్ అని. అన్న కూడా రోజు మోటివేషన్ ఇచ్చేది, చేయాలి తమ్ముడు అది ఇది అన్నారు. ఇక మళ్ళీ ఛానల్ బ్లాక్ అయిన తర్వాత అన్న ఇట్లా అయింది పరిస్థితి అంటే, ఇక వాళ్ళకు కూడా బోర్ కొట్టింది. ఎంతసేపు క్లాప్స్ కొడతారు మన కొరకు, చప్పట్లు కొట్టి కూడా వాళ్ళకు కూడా మోటివేషన్ ఇచ్చి కూడా వాళ్ళకు కూడా బోర్ కొట్టింది. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిళ్ళు. నేను కూడా 2 నెలలు కొద్దిగా డిప్రెషన్లోకి పోయి
తర్వాత ఎటైతే అట అని ఇక 2 నెలలు కంటిన్యూస్గా మళ్ళీ యూట్యూబ్లో వీడియోలు చూసి ఎట్లయినా అన్బ్లాక్ చేసుకున్నా. ఇక మొత్తానికి అయితే ఇక ఇక్కడ దానికి వచ్చింది అన్నట్టు మన వ్యవహారం. మీరు కూడా ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ చేయాలంటే స్టార్ట్ చేయండి. ఇది మంచి ఇన్కమ్ సోర్స్ అన్నట్టు. అంటే ఇంటి దగ్గర ఒక ఏమంటారు గృహిణులు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళు కావచ్చు లేకపోతే వేరేటోళ్ళు. నార్మల్గా నేనే ఉత్తరం మాట్లాడతా, నేనే అంటే పేమెంట్ తీసుకున్నా కదా. మీరు కూడా మీకు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీరైతే చేయండి. ఇంకా మా ఫ్రెండ్స్ చాలా మంది ఇంకా పెళ్ళిళ్ళు కాక ఇంకా జాబ్ కూడా చేయలేక ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకు మంచిగా హిస్టరీ నాలెడ్జ్ ఉంది, లేకపోతే ఏదో సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది, దానికి సంబంధించిన వీడియోలు కూడా మీరు వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయండి యూట్యూబ్లో. మళ్ళీ వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలి ఏం కదా అని మళ్ళీ నన్ను అడుగుతారు కావచ్చు. నన్ను అడిగేది ఏం లేదు, మొత్తం హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అని యూట్యూబ్లో కొడితే అదే మొత్తం మీకు చెప్తుంది. యూట్యూబ్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లం సొల్యూషన్ అన్ని యూట్యూబ్లో దొరుకుతాయి మీకు. ఇంకా నాకంటే ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు యూట్యూబ్లోనే ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళని చూసి స్టార్ట్ చేయండి ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే. అంటే నా సలహా మాత్రమే, ఎందుకంటే ప్రతి ఒక్కడు డబ్బులు సంపాదించాలి, ప్రతి ఒక్కడు మంచిగా ఉండాలి, అదే నేను కోరుకునేది. సో నేను యూట్యూబ్ పేమెంట్ వచ్చింది కదా, దానికి సంబంధించి ఈ అమౌంట్ కొంచెం నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు మా ఊర్లోనే, వాళ్ళకు కొంచెం ఇద్దాం అనుకుంటున్నా హెల్ప్. నేను అది ఒక 3 years నుంచి దాదాపు అనుకుంటున్నా. పేమెంట్ వస్తే ఖచ్చితంగా ఈ పర్సన్కి ఇవ్వాలనుకున్నా. మా ఊర్లో మా పెద్ద మనుషుల మధ్యలో కొంచెం పరువు పోయే పరిస్థితి వచ్చింది అన్నట్టు. చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన, పోలీస్ దెబ్బలు పడ్డాం, మా బాపు, నేను, మా తమ్ముడు. అవన్నీ నేను ఇంతవరకు ఇప్పటికీ మర్చిపోలేను. ఏదేమైనా మంచిదే, మా అమ్మను మా బాపు హ్యాపీగా ఉండాలని నేను అనుకున్నా అంతే. ఇక భూములు అమ్మినా, మా బాపు అప్పులైనా ఎక్కువ అయినా సరే మంచిదే, భూమి అమ్మినా మా బాపు మంచిగా ఉండాలి. కష్టం ఉన్న రోజులు కష్టపడి ఏదో ఒకటి పని చేసుకున్నా మంచిదే, కానీ మనకు మాత్రం గౌరవం అనేది, పరువు అనేది ఉండాలని నేను అనుకున్నా. సో ఆ పరువు నిలబెట్టిన వ్యక్తులు 2 ఉన్నారంటూ. ఒక పాపం ఒక వ్యక్తి చనిపోయాడు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు అన్నట్టు. సో అతనికి నాకు తెలిసినంత వరకు నేను సాయం చేయాలనుకున్నా. సో నేను ఒకటి మాత్రం గమనించిన, ఈ 5 సంవత్సరాలల్లో మనోరు అని మన చుట్టుపక్కల ఉన్నటోళ్ళు, మన బ్లడ్ రిలేషన్ కావచ్చు, ఇంకెవ్వరైనా సరే ఎవ్వరు అసలు నమ్మద్దు. నేను చెప్తాను కదా, చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. అందరు స్వార్థపరులే, అవసరాని కోసమే మనతో మాట్లాడతారు, అవసరం కోసమే మనతో ఉన్నట్టుగా నటిస్తారు. తర్వాత ఎవరెవరో మాటలు వింటారు, ఏదో ఒకటి సంఘటనలు జరిగిన తర్వాతనైతే అందరూ మనల్ని దూరం పెడతారు. ఏదేమైనా సరే ఒంటరిగానే ఉండాలి. ఎంత ఒంటరిగా ఉంటామంటే అంత మంచిది. మనల్ని కష్టపడి మనం ఏ స్థితిలో ఉన్నా మంచిదే, మనల్ని చివరిగా మనల్ని అయితే కాపాడేది కావచ్చు, లేకపోతే మనకు వెన్నుదానుగా నిలిచేది మాత్రం మన తల్లిదండ్రులు మాత్రమే. అందరూ మోసం చేస్తారు, అందరూ ఎవరి మాట నమ్మద్దు. నేను చెప్తాను కదా, ఒకటి మన తల్లిదండ్రులు మాత్రమే మనకు దిక్కు అనుకోవాలి. సో మా కుటుంబ పరువు నిలబెట్టిన వ్యక్తికి నేను ఏదో కొద్దిగా హెల్ప్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే పాత సినిమాలు చూసినాం కదా మనం. అదే పాత సినిమాలలో హీరో ఏదో కష్టపడుకుంటే ఎక్కడనో ఉంటాడు, తర్వాత క్లైమాక్స్కి వచ్చేసరికి అతనే అసలైన వారసుడు అని తెలుస్తుంది కదా. సో అట్లా అయిందన్నట్టు మా పరిస్థితి, మా ఫ్యామిలీ పరిస్థితి. సో అతనికి ఇప్పుడే కాదు, ఎప్పటికైనా సరే పండగ నా దగ్గరికి అతడు, నేను ఎంతో కొంత ఇస్తూనే ఉంటా. సరే మీకు అతను అయితే చూపిస్తా. ఇప్పుడు మర్చిపోయినా, నేను యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చిందని చెప్పలేదు కదా, సారీ. జేబులనే పెట్టున్నది చూడండి, ఇంత అమౌంట్ కనబడుతున్నాయి కదా. ఇది అమౌంట్ అన్నట్టు. సో ఎంత అంటే, రేపు మీరు ఉద్యోగాలు చేసి లేకపోతే ఇంకేదైనా పై స్థాయిలో వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే భూములు కొంటారు కదా, అది కామన్. సో భూమి గురించి చెప్తాను, భూమి గురించి తెలుసుకోవాలి కాబట్టి. మేము భూముల గురించే గత 5-6 సంవత్సరాల నుంచి పోరాటం చేసింది. సో మా తాత ముత్తాతల భూమి గురించే మేము పోరాటం చేసినాం కాబట్టి చెప్తా ఉన్నా. మీకు యూట్యూబ్ పేమెంట్ సింపుల్గా చెప్పాలంటే, ఒక గుంటకు 200 రూపాయలు అనుకుంటే, 1 ఎకరం భూమి కొంటే ఎంత ఖర్చు అవుతుందో సో అంత అమౌంట్ అన్నట్టు. చేంజ్ ఒక 2-3 గుంటలు ఎక్స్ట్రా అనుకోండి, అంతే. ఇంత అమౌంట్ వచ్చింది, చాలా తక్కువ అమౌంటే. ఏదేమైనా సరే ఇది కాకపోతే ఇంకా మళ్ళీ తర్వాత పైసలు సంపాదించుకుంటాం, లేకపోతే వచ్చి వ్యవసాయం చేసుకుంటా, అంతే. ఇక మనం డిసైడ్ అయింది. మన మిడిల్ క్లాస్ ప్రజలకి ఏంటంటే వట్టిగా ఇజ్జత్ మీద సవాలన్నట్టు ఉంటుంది అన్నట్టు మన జీవితం. ప్రతిదానికి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ బాధతోటే సగం తత్వం అన్నట్టు. ఏదో ఎవడేమనుకున్నా మంచిదే, మన హ్యాపీగా ఉండాలి, మనం ఎట్లుండాలి అనేది ఇంపార్టెంట్. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎవరితో ఉన్న మంచిదే, మన నిజాయితీగా ఉండాలి. అంటే గుణం వేరు, అంటే అలవాట్లు వేరు కదా. గుణం అంటే మనం ఇతరులతో నడిచే విధానం కావచ్చు, ఎవరితోనైనా సరే మనం ఉండే విధానం గుణం అన్నట్టు. అలవాట్లు అంటే తాగుడు కావచ్చు, లేకపోతే ఇంకే తిరిగే అలవాటు కావచ్చు, ఇంకేదో ఒకటి అలవాట్లు ఉంటాయి కదా. మన అలవాట్ల కంటే మనకు గుణం ఇంపార్టెంట్. ఎవరితోనైనా సరే మనం నిజాయితీగా ఉండాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందరూ అట్లా ఉంటారని కాదు, ఇందాక చెప్పాను కదా ఫ్లోలో, నేను అందరూ అట్లా ఇట్లా ఉంటారని. కొంతమంది ఫ్రెండ్స్ మంచిగా ఉంటారు, నా ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలుసు, ఎవరు నాకు సపోర్ట్ చేసేలో నాకు తెలుసు, తర్వాత మీకు ఫ్యూచర్లో చెప్తా.
ఆ తర్వాత కొంతమంది రిలేటివ్స్ ఉంటారు మనకు సపోర్ట్గా. అందరు అట్లా ఉంటారని కాదు, ఉంటారు ఎంతో కొంతమంది రిలేటివ్స్ కూడా మనకు సపోర్ట్గా ఉంటారు. అది సో మా బాబు దగ్గరికి వెళ్ళి మా బాబును 2 ముచ్చట్లు మాట్లాడి తర్వాత ఇంటికి పోతా. వాతావరణం బీభత్సంగా చల్లగా ఉంటుంది ఈ మధ్యలో. ఇది వానాకాలమా లేకపోతే చలికాలం ఏం అర్థమైతే లేదు. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి పారిపోయినా కూడా మా బాబు తిట్టే తిట్లకు. నేను అంతా నాటేసిన తర్వాత కాలబెట్టద్దు గడ్డి అని చెప్తే ఇంట్లేదు, కాలబెట్టిండు. భూమి సారం తగ్గిపోతుంది ఇట్లా కాలబెడితే. మొలవలేదా మళ్ళీ మొక్కజొన్న మరి ఇప్పుడు కొడతానండి 3 రోజులకు. ఇంకా కొంచెం పడనుండేనా. యాక్చువల్గా మామిడి చెట్ల కింద కూర్చొని వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ మా బాబు ఏం చెప్తాను నువ్వు ఏం కథ అని అన్ని 100 క్వశ్చన్లు ఎత్తారు. కొద్దిగా మొహమాటం ఎక్కువ మనకు, అందుకోసమే ఇక్కడ వీడియో రికార్డ్ చేయలేదు. ఇది నారకిన ఇంకా కొన్ని రోజులు అయితే నాటేయాలి, ఒక 15 రోజులు 20 రోజులకు, సంక్రాంతి వరకు. సో ఇదంతా మన పొలం. ఇక నీ అత్త మా బాబు ఫుల్ టైంపాస్. ఇక సో ఇక ఇంటికి పోయి మాట్లాడదాం. ఇక ఇప్పుడే ఈ బావ వాళ్ళ ఇంటికి వచ్చిన నేను. కరెక్ట్ నాకు ఎదురుగా అక్కడ మా ఇల్లు, ఇక్కడ వీళ్ళ ఇల్లు అన్నట్టు చూపిస్తుంది చూడండి. అక్కడ కోళ్ళు కనబడుతున్నాయి కదా, దాటినాక కొద్దిగా ముందుకే అన్నట్టు మన ఇల్లు. సో ఇక ఇది వీళ్ళ ఇల్లు. సో అటు కూకున్నాడు కదా, మా తాత గురించే మాట్లాడతాను నేనే. ఈయనే పెద్ద మనిషి, ఈయనే. ఏంది బావా ఏం చెప్తాను? ఏం చేస్తున్నావు? అక్కేం చెప్తాను? అవి తర్వాత చూసుకుందాం, ఈ అద్దు అవి తర్వాత చూసుకుందాం. దేవుడే మనకి ఏదో ఒకటి. అక్క బాగున్నాక మంచిగున్నావా? మీకు కొత్త సంవత్సరం దావత్ ఇద్దామని వచ్చిన. వద్దు 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 బావా, ఏ వద్దు. అయ్యి అక్కుని బాగా ఇద్దరు వచ్చి మాకు గట్టిగా మాట్లాడిల్లు అన్నట్టు. అంటే మా తాతలు ముత్తాతల గురించి మొత్తం తెలుసు ఈయనకు. అంటే మా తాత కంటే చాలా చిన్న, కానీ నేను రాగానే అంటాను మా తాత గురించి. ఏమంటానంటే తంపల చంద్రయ్య తాత అంటే అసలు ధర్మాత్ముడు అంటాడు. అది మంచోడు నా తాత. అదే నరసవైనా మంచిదే మాట అస్సలు అది. అంటే నేను చెప్పలేను, పెట్టుకో. కళ్ళు చెప్పరా? వద్దు, కళ్ళు ఇప్పుడు వద్దు, కళ్ళు వద్దు. కళ్ళు అయితే అంత కడుపు అవుతుంది. వీళ్ళకి ఎంత ఇచ్చిన అనేది నేను చెప్పను. ఒక 1/2 ఎకరం పైసలు ఉంటాయి కదా, అంత ఇచ్చిన అన్నట్టు. మీరే లెక్క చేసుకో. మొన్న నీకు ఎప్పుడు ఇస్తా అన్నా కరెక్ట్ లాస్ట్ మంతే వచ్చేది ఉండే పేమెంట్, జస్ట్ మిస్ అయింది ఒక 2-3 డేస్ తర్వాత. చెప్పిన లాస్ట్ కు నీకు 31st కు ఇదేం దావత్ ఇస్తా అని చెప్పిన, కానీ ఇంకా 4-5 రోజుల ముందే మనకు పేమెంట్ వచ్చింది కాబట్టి ఇచ్చేసిన అన్నట్టు. రా ఇంటి పోక ఇద్దరం కలిసి మంచిగా కళ్ళు ఇట్లా తాగేది అన్నట్టు. ఇప్పుడు కొద్దిగా పడతలేదు మా బావకు. కళ్ళు ఎండ కొడితే ఎండాకాలం దావాలి, కానీ లాభం లేదా? ఇక పెట్టి అంటే కళ్ళు తాగుడు ఏందని మీరు అనుకునేరు. మా తాతలు మాకు చిన్నప్పుడు మనకు పిల్లలకు పాల డబ్బాలు పడతారు కదా, అట్లనే 5 సంవత్సరాలకి మాకు కళ్ళు తాగిపించి నేర్పించిల్లు అన్నట్టు. ఇంటికాడ ఇక్కడ మా ఊర్లో అందరు కళ్ళు తాగుడు కామన్. ఇడ అదే మా ఇల్లు. మా ఇంటి దగ్గరికి వచ్చిన, మా ఇంటికి ఆపోజిట్ లో ఒక పర్సన్ ఉన్నాడు. అతను మాకు మొన్న ఇంటి దగ్గర బయట ప్లాస్టింగ్ చేసేటప్పుడు వచ్చి పనిచేసింది అన్నట్టు. స్ట్రైట్ గా ఆ గ్రీన్ కర్టెన్ వెనకాలన్నట్టు చూపిస్తా. అతనికి కొంచెం అమౌంట్ ఇద్దాం అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళ కోడలు చనిపోయింది అన్నట్టు. చిన్న పిల్లలు ఉన్నారు, ఒక 3. సో వాళ్ళు మా ఇంటి దగ్గర పనిచేసేటప్పుడు వచ్చి అడుగుతా ఉన్నట్టు, తాత చాక్లెట్, తాత అది ఇది అని అడుగుతా ఉంటే, ఏందో వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీ లేరా అంటే వాళ్ళ మమ్మీ చనిపోయింది రీసెంట్ గా, అందుకోసమే వాళ్ళు ఇక వాళ్ళ సంరక్షణ మొత్తం ఈయనదే అన్నట్టు. నాకు పిల్లలను చూస్తే బాగా అనిపించింది, 3 చిన్న పిల్లలు. వాళ్ళని మీకు చూపెట్టా, కానీ ఆ పర్సన్ వస్తాడు. సో అతనికి మనం చిన్న హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. అతను ఏదో ఊరికి పోయినట్ట, వస్తున్నాడు ఇప్పుడు. ఒక 1/2 అవర్ 1 అవర్లో వస్తాడు మేబీ. వచ్చిన తర్వాత అతనికి కొంచెం హెల్ప్ చేద్దాం. అట్లాగే లేస్తాను ఆ పర్సన్. చూడండి, తండ్రి లేకుండా మంచిది, కానీ తల్లి అయితే కంపల్సరీ ఉండాలి పిల్లలకు, లేకపోతే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితులను చూసిన. బయట తిన్నావా? ఎటు ఉన్నది ఇలా పని? పండే దావత్ నీకు అంతే, ఏం లేదు. సరే, ఈ మనవాళ్ళు ఇట్లా అందరు మంచిగా ఉన్నారు కదా? మనవాళ్ళు నువ్వు మంచిగా చూసుకుంటారు. 3 కదా మనవాళ్ళు నీకు? 3. తాగకు, పోరాళ్ళకి ఏమన్నా కొని మంచిగా ఉండు. రైట్. వాడు మా ఫ్రెండ్ అనిల్ అని, వాడు నా స్కూల్ ఫ్రెండ్ అన్నట్టు. అంతా నాకు పిల్ల మీద ఉంటది. 3 మనవాళ్ళు కదా? 3, ఒక బిడ్డ 2 కొడుకులు. ఒక బిడ్డ 3, 2 కొడుకులా? ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడ నేను పనులు పట్టుకొస్తా పిల్లలకు. ఎక్కడ మందు తాగినా తాగుకునేది మందు పట్టుకొస్తా. అసలు పిల్లలు నాకు లేరు.
7,000 పిల్లలు బడికి వెళ్ళేది. బడి వెళ్తాము. సరే మంచిగా పో. రైట్ కలుతారా మళ్ళీ ఎవరు. ఇతనికి ఎంత అమౌంట్ ఇచ్చారంటే ఇందాక ఫస్ట్ పర్సన్కి ఒక అమౌంట్ ఇచ్చాను కదా, సో అతను దాంట్లో సగం అమౌంట్ ఇచ్చిన అన్నట్టు ఇతనికి. సో మొత్తం ఇట్లా పంచుకుంటూ పోతే మనం ఆఖరికి అడక తింటాం కాబట్టి మన అవసరం మేరకు మనం డబ్బులు ఉంచుకోవాలి. మనకు వీలైనంత ఎంతో కొంత డబ్బులు మనం సహాయం చేయాలి అంతే. ఏదో నేను సహాయం చేసినా కదా అని నేను పత్తికిందినేం కాదు. మనకు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, మనకు కూడా ఏమంటారు, మనం కూడా నచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మనం వీలైనంత వరకు మనం ఏమంటారు, మనకు హెల్ప్ చేసిన వాళ్ళకు మనకు ఎవరి మీదనైనా కొంచెం దయగలిగితే వాళ్ళకు మనం సహాయం చేయాలి. ఎందుకంటే వీళ్ళు మా ఊరే కాబట్టి, మా ఇంటికి దగ్గరనే కాబట్టి వీళ్ళ పరిస్థితులు ఏందో నాకు తెలుసు. అట్లనే మనకు ఫ్యామిలీకి సపోర్ట్ ఉన్నారని వీళ్ళకి ఇచ్చిన అన్నట్టు. ఒకటి డబ్బు మన అవసరాని కోసం డబ్బులు సంపాదించాలి కానీ డబ్బులు అయితే శాశ్వతం కాదు. డబ్బు కంటే ప్రాణం విలువైనది. అదేవిధంగా సమయం, పరువు, ప్రతిష్టలు, మానం ఇట్లా చాలా ఉన్నాయి అన్నట్టు. సో నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఇక నేను పూర్తిగా చెప్పాలంటే చెప్పలేకపోతానా. విహారయాత్రలు అంటాం కదా, సో నాకు అట్లా టూర్ చేయడం అంటే ఇష్టం అన్నట్టు, అటు ఇటు తిరగడం. సో అందుకోసం మనం కూడా ఈ భూమి మీద యాత్రికులం అని, లేకపోతే మన భూమి మీద ఏది శాశ్వతం కాదు కదా అని నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని పెట్టిన. అందుకోసమే మన కింద వస్తుంది కదా ట్యాగ్ లైన్, అట్లా మన తెలుగు టూరిస్ట్ నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని ఉంటుంది అన్నట్టు. అది కోటి విద్యలు కూటు కోసమైనా మనం విన్నాం కదా. సో సాయంత్రం పూట మంచిగా ప్రాన్స్ కానీ లేకపోతే మటన్ కానీ తీసుకొని వచ్చి, అమ్మకు ఏమో ప్రాన్స్ వండరాదంట అండి, వీలైతే మటన్ లేదా ప్రాన్స్ తీసుకొద్దాం. అంతే తిని సాయంత్రం ఫ్యామిలీతో గడిపి రేపు పొద్దున మనం హైదరాబాద్కి రిటర్న్ అయిదాం. ఈ వీడియో ఎట్లా ఉందని మీరు కామెంట్స్లో చెప్పండి. మరొక మంచి వీడియోతో కలుస్తా. బాయ్.